హాయ్ గైస్, లాస్ట్ వీడియోలో 2000 నోట్ని ఎక్కడెక్కడ మార్చుకోవచ్చు అనే దాని గురించి క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో మీరు మిస్ అయితే కనుక ఈ వీడియో డిస్క్రిప్షన్లోను అలాగే ఎండ్ కార్డ్స్లో ఉంచుతాను, అక్కడి నుంచి మీరు తెలుసుకోవచ్చు. ఆ వీడియో ద్వారా ఈ 2000 నోట్స్ అనేవి ప్రజెంట్ ఎక్కడెక్కడ మనం మార్చుకోవడానికి వీలు కుదురుతుందే అనే విషయాలని మీరు తెలుసుకోవచ్చు. మరి ఈ వీడియోలో ఈ 2000 నోట్స్ అనేది ఏ విధంగా మార్చుకోవాలి అండ్ అలాగే దానికి ఏ విధమైన డాక్యుమెంట్ మనం ప్రొవైడ్ చేయాలి, ఎన్ని 2000 నోట్స్ మనం మార్చుకోవచ్చు, ఆ 2000 నోట్ మార్చుకున్నందుకు పెనాల్టీ ఏమైనా పడుతుందా, అలా ఎక్స్చేంజ్ చేసిన 2000 నోట్స్ మనకి వెంటనే ఇస్తారా లేకపోతే మన అకౌంట్లో ఎన్ని డేస్లో క్రియేట్ అవుతుంది, ఇటువంటి అన్ని డౌట్స్ క్లియర్గా ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో గాయస్, స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో మనకి ఈ ఆర్బీఐ ఆఫీస్ అనేది అవైలబుల్గా ఉంది. సో వన్స్ మీరు హైదరాబాద్లో లక్డీ కపుల్ మెట్రో స్టేషన్ రీచ్ అవ్వగానే ప్లాట్ఫామ్ నెంబర్ 1 దగ్గర అక్కడి నుంచి ఎగ్జాక్ట్ 700 మీటర్స్ లోపలనే మనకి ఈ ఆర్బీఐ ఆఫీస్ అనేది ఉంది. ఈ ఆర్బీఐ ఆఫీస్ యొక్క టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 5:45 PM వరకు మనకి అవైలబుల్గా ఉంటుంది. ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్ అనేది 1 అవర్ ఉంటుంది. అండ్ అలాగే వీక్లీ టైమింగ్స్ మండే టు ఫ్రైడే వరకు మాత్రమే ఈ ఆఫీస్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. అలాగే మరో ముఖ్యమైన విషయం, ఇక్కడ మనకి ఎటువంటి బైక్ పార్కింగ్ కానీ అలాగే కార్ పార్కింగ్ కానీ అవైలబుల్గా లేవు. సో ఖచ్చితంగా మీరు బైక్ కానీ కారు కానీ అక్కడికి తీసుకుని వెళ్తే నియర్ బై మీరు ఎక్కడైనా పార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఆ లొకాలిటీలో కొంచెం మనకి పార్క్ చేసుకునే విధంగా ఎటువంటి ప్లేసెస్ లేవు. బట్ మీరు ఒక్కసారి విజిట్ చేసిన తర్వాత మాత్రమే ఈ విషయం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేనైతే అక్కడ నియర్ బై రెస్టారెంట్ ఉంది, ఇక్కడే నేను జాగ్రత్తగా పార్క్ చేసి, నాది బైకే కాబట్టి పెద్ద ఇష్యూ ఉండదు. సో సింపుల్గా పార్క్ చేసి నేను అక్కడి నుంచి బై వాక్ ఈ ఆర్బీఐ ఆఫీస్కి రావడం జరిగింది. ఇంకా ఇక్కడ మనం క్యారీ చేయవలసిన డాక్యుమెంట్స్, మీరు వన్స్ ఆర్బీఐ ఆఫీస్ విజిట్ అవ్వగానే సెక్యూరిటీ పర్సన్ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాడు, మీరు ఏ పర్పస్ మీద ఇక్కడికి విజిట్ చేశారు సార్ అని. సో మీరు పర్పస్ చెప్తే వాళ్ళే మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ క్యారీ చేయాలో కూడా తెలియజేస్తారు. నేనైతే 2000 నోట్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వచ్చాను, అది ఒక్క నోట్ మాత్రమే అని క్లియర్గా చెప్పాను. సో అతను నాకు సజెస్ట్ చేసింది 1 ఆధార్ కార్డ్ జిరాక్స్ సరిపోతుంది సార్, అది తీసుకుని రండి, నియర్ బై జిరాక్స్ షాప్ ఉంది, సో అక్కడికి వెళ్ళి తీసుకురండి అని చెప్పాడు. ఇంకా అతను మన దగ్గర ఎటువంటి ఒరిజినల్ ప్రూఫ్స్ డాక్యుమెంట్స్ కూడా అడగలేదు. బట్ మీరు ఒరిజినల్ డాక్యుమెంట్ లైక్ మీ ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్, ఈ 3 క్యారీ చేయడం చాలా మంచిది. జస్ట్ అక్కడ 100 మీటర్స్ దూరంలోనే మనకి జిరాక్స్ షాప్ అనేది ఉన్నది. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, మీరు ఆర్బీఐ ఆఫీస్ లోపలికి వెళ్ళి 2000 నోట్స్ ఎక్స్చేంజ్ చేసుకొని వచ్చే టైం కంటే కూడా అక్కడ జిరాక్స్ షాప్లోనే ఎక్కువ టైం ఉంటుంది. బికాస్ ఆ సరౌండింగ్స్లో ఎటువంటి జిరాక్స్ షాప్స్ లేవు. సో అందరూ అదే జిరాక్స్ షాప్కి జిరాక్స్ తీయించుకోవడానికి వస్తున్నారు. సో ఖచ్చితంగా గాయస్, మీరు ముందే ఇటువంటి సమస్య రాకుండా జిరాక్సెస్ కూడా క్యారీ చేయండి. బికాస్ ఈ వీడియో ద్వారా మీకు తెలుస్తుంది మీరు ఏ డాక్యుమెంట్స్ క్యారీ చేయాలో. సో మీరు వెళ్ళేటప్పుడే జిరాక్స్ అనేది తీసుకొని వెళ్ళండి. మీరు సెక్యూరిటీ దగ్గర నుంచి ఎంటర్ అవ్వగానే మిమ్మల్ని క్లియర్గా చెక్ చేసి అక్కడ రైట్ సైడ్నే స్టెప్స్ ఉంటాయి, అటుగా వెళ్ళమంటారు. ఎవ్రీ 100 మీటర్స్కి పోలీస్ అండ్ సెక్యూరిటీ ఉంటారు. అండ్ అలాగే ఆ సెక్యూరిటీ దగ్గరే మీ మొబైల్స్ని పూర్తిగా స్విచ్ ఆఫ్ చేయించి మాత్రమే లోపలికి పంపిస్తారు. ఇక్కడ చాలామంది తెలివిగా ఆలోచించి ఏం చేస్తారంటే మొబైల్ని సైలెంట్ మోడ్లో పెట్టి పాకెట్లో పెట్టుకొని వెళ్తారు. బట్ అలా చేస్తే మీకే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మీరు ఎంట్రీ గేట్ దగ్గర సెక్యూరిటీ దాటగానే స్టెప్స్ ఎక్కగానే మరో స్కానింగ్ ఉంటుంది. అక్కడ మీరు మొబైల్ స్విచ్ ఆన్లో ఉంటే కనుక ఖచ్చితంగా మీరు అక్కడ దొరికే సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి అటువంటి రిస్క్ చేయకండి. ఖచ్చితంగా మీ మొబైల్ అనేది స్విచ్ ఆఫ్లో పెట్టే వెళ్ళండి. స్టెప్స్ ఎక్కి వెళ్ళగానే మీకు అక్కడ మళ్ళీ ఎంట్రీ స్కాన్ చేస్తారు. ఆ స్కానింగ్ అవ్వగానే మీకు రైట్ సైడ్నే జస్ట్ స్కానింగ్ దాటి వెళ్ళగానే రైట్ సైడ్నే ఒక పర్సన్ అనేది సిస్టమ్ పెట్టుకొని కూర్చొని ఉంటారు. మీరు ఏ పర్పస్ మీద వచ్చారో అతనికి చెప్తే మీ ఐడి ప్రూఫ్ జిరాక్స్ని అతను తీసుకొని వెబ్సైట్ ద్వారా మీ ఐడి ప్రూఫ్ మీరు జెన్యునా కాదా అని చెక్ చేసుకొని ఆ ఐడి ప్రూఫ్ మీద ఆర్బీఐ ఒక స్టాంప్ వేసి మీకు ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. మీకు ఏ పర్పస్ మీద వచ్చారో దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ వాళ్ళే ఇస్తారు. అక్కడ మీకు
చైర్స్ కూడా వేసి ఉంటాయి. పర్సన్ టు పర్సన్ గ్యాప్లో మీరు అక్కడ కూర్చొని అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేయడం జరగాలి. సో అంతేకాదు, మీకు అక్కడ పెన్స్ అవైలబుల్గా లేకపోయినా సరే ప్రొవైడ్ చేయడానికి ఇద్దరు ఉంటారు. ఆ పర్సన్స్ మీకు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడంలో హెల్ప్ కూడా చేస్తారు. సో వన్స్ మీరు అప్లికేషన్ ఫామ్ అనేది క్లియర్గా మిస్టేక్స్ లేకుండా ఎంట్రీ చేసిన తర్వాత మీరు నోట్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వెళ్తే కనుక 3వ నంబర్ కౌంటర్ దగ్గరికి వెళ్ళమంటారు. అక్కడ క్యూలో మీరు నించొని ఈ 2000 నోట్స్, మీరు తెచ్చిన 2000 నోట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ కౌంటర్లో మీరు తెచ్చిన 2000 నోట్ని ఇస్తే వాళ్ళు అది ఒరిజినలా ఫేకా అని మళ్ళీ చెక్ చేసుకొని వెంటనే మీకు ఎక్స్చేంజ్ అమౌంట్ ఇచ్చేస్తారు. మీరు 1 నోట్ అయితే ఖచ్చితంగా వెంటనే మీ 2000 అమౌంట్ క్లియర్గా మీకు ఎక్స్చేంజ్ అమౌంట్ ఇచ్చేస్తారు. ఇక్కడ మీరు ఎన్ని నోట్స్ అయినా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఒకటే రూలు, ఒక పర్సన్కి 20,000 వరకు మాత్రమే ఈ నోట్స్ ఎక్స్చేంజ్ ఉంటుంది. ఇట్ మీన్స్ మీరు కేవలం ఎట్ ఏ టైం 10 నోట్స్ మాత్రమే ఎక్స్చేంజ్ చేసుకోగలరు. లేదు నా దగ్గర ఇంకా ఎక్కువ నోట్స్ ఉన్నాయి అని అనుకుంటే మీరు అప్ టు 40,000 వరకు మాత్రమే మీరు అమౌంట్ని మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయ్యేలాగా ఎక్స్చేంజ్ చేసుకోగలరు. సో మీరు చేయాల్సింది మీ ఆధార్ కార్డుతో పాటు మీ బ్యాంక్ అకౌంట్ యొక్క ఫస్ట్ పేజ్ జిరాక్స్ని క్యారీ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడే వాళ్ళు మోర్ దెన్ 10,000 అంటే మోర్ దెన్ 10 నోట్స్ కంటే ఉన్న అమౌంట్ని మీ అకౌంట్లో క్రెడిట్ చేస్తారు. అంటే మీరు 22,000 నోట్స్ని ఎట్ ఎ టైం మీరు అకౌంట్లో క్రెడిట్ చేసుకోవచ్చు. అలాగే ఈ అమౌంట్ కూడా మీ అకౌంట్లో క్రెడిట్ అవ్వడానికి 24 to 48 అవర్స్ పడుతుంది. లేదు సార్ నా దగ్గర ఇంకా ఎక్కువ నోట్స్ ఉన్నాయి, నా దగ్గర బల్క్గా మోర్ దెన్ 40,000 అమౌంట్ కంటే ఎక్కువ నోట్స్ ఉన్నాయి అనుకుంటే కనుక ఆఫ్టర్ 24 to 48 అవర్స్ తర్వాత సేమ్ ఇదే విధంగా మీరు సబ్మిట్ చేయొచ్చు. బట్ మీరు సబ్మిట్ చేసే ముందు ఖచ్చితంగా వాళ్ళు ఇన్ని నోట్స్ మీ దగ్గర ఎందుకున్నాయని క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది అడగడం జరుగుతుంది. అది మైండ్లో పెట్టుకొని మాత్రమే సబ్మిట్ చేయండి. ఇంకా ఛార్జెస్ విషయానికి వస్తే ఇక్కడ ఆర్బీఐ అనేది మీరు ఎక్స్చేంజ్ చేసే 2000 నోట్కి ₹1 కూడా మీ దగ్గర నుంచి ఛార్జెస్ వసూలు చేయదు. అండ్ అలాగే ఎటువంటి పెనాల్టీ కూడా లేదు. సో మీరు ఖచ్చితంగా మీరు ఇచ్చే నోట్స్ జెన్యున్గా ఒరిజినల్ అయ్యి ఉండాలి అంతే. సేమ్ మీరు ఇచ్చిన అమౌంట్కి రిటర్న్ అమౌంట్, ఎక్స్చేంజ్ అమౌంట్ ఇచ్చేస్తారు. మీరు మళ్ళీ క్లియర్గా గుర్తుంచుకోవాల్సిన విషయం, మీరు లెస్ దెన్ 10 నోట్స్ కనుక సబ్మిట్ చేస్తే మ్యాక్సిమం అప్పుడే మీకు ఎక్స్చేంజ్ అమౌంట్ ఇచ్చేస్తారు. లేదు మోర్ దెన్ 10 నోట్స్ కంటే ఎక్కువ అమౌంట్స్ మీరు ఎక్స్చేంజ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా అది మీ అకౌంట్లో మాత్రమే డిపాజిట్ చేస్తారు. అది 24 to 48 అవర్స్ అనేది మ్యాండేటరీగా మీకు టైం పడుతుంది. సో గాయస్, ఈ వీడియో ద్వారా మీ యొక్క ఆల్ డౌట్స్ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. మరి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత వారితో ఇన్వాల్వ్మెంట్ లేకుండా మీ యొక్క 2000 నోట్ను డిపాజిట్ చేయడానికి ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ని ఏ విధంగా ఫిల్ చేయాలి, దానికి సంబంధించిన కూడా మనం మన ఛానల్లో వీడియో చేయబోతున్నాం. అండ్ అలాగే మీరు అక్కడికి వెళ్ళక ముందే అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని మరి ఫిల్ చేసి తీసుకుని వెళ్ళచ్చు. సో దానికి సంబంధించిన వీడియోని అతి త్వరలో మన ఛానల్లో చేయబోతున్నా. ఆ వీడియోని మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కిందనే ఉన్న నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. దాని ద్వారా నేను అప్లోడ్ చేసే ఏ వీడియో అయినా సరే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. దానితో పాటు మీకు వేరే ఇతర డౌట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్లో తెలియజేశారంటే వాటిని కూడా ఖచ్చితంగా ఆ వీడియోలో కవర్ చేస్తాను. అలాగే ఇంత ఎఫర్ట్స్ పెట్టి నేను చేస్తున్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.